డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గీంకరించిన అంబేద్కర్ ఏనుగు. చరిత్రను తిరగేసి చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్ని మాత్రమే ఉపయోగించుకుంటూ ఆయన వారసులమని చెప్పుకు తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్న ఆశయాల కోసం, నా ప్రజలు ఈ దేశానికి కాబోయే పాలకులు అన్న మాటను నిజం చేయడం కోసం తన జీవితాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏనుగు ఉద్యమానికి అంకితం చేసి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అంబేద్కర్ గారి ఏనుగును ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అసలు సిసల వారసుడు మాన్యశ్రీ కాంశీరాం గారు మాత్రమే. తన ఒంట్లో ఉన్న చివరి రక్తపు బొట్టు ఆవిరయ్యే వరకు కూడా కాంశీరాం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే బ్రతకడం జరిగింది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఏనుగు నీలి జెండా సైనికులైన బీఎస్పీ కార్యకర్తలు స్వచ్ఛందంగా 100 మంది రావులపాలెంలో కాంశీరాం గారి జయంతి కార్యక్రమానికి హాజరై అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఒక బీఎస్పీ కార్యకర్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏనుగు నీలి జెండాను భుజాన మోస్తే ఆ గర్వం కొన్ని కోట్లు ఇచ్చినా కూడా తిరిగిరాదు. అటువంటి గర్వాన్ని మాకు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఆ గుర్తును బతికించినటువంటి మాన్యశ్రీ కాంశీరాం గారికి హృదయపూర్వకమైన జై భీములు తెలియజేసుకుంటూ జై భీమ్, జై కాంశీరాం.